వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి ఒంటిమిట్ట నుంచి మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ఎస్ఐద మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఉంటున్నాము. ఇవాళ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు అన్ని దాదాపు ఒంటిమిట్ట మండల కేంద్రంలోని దాదాపు 11 పాయింట్లోని 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా జనాలు పబ్లిక్ అంతా కూడా బారులు తీరి ఓటింగ్ ప్రక్రియ కోసం పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరి నిలబడ్డారు క్యూ లైన్లో. అయితే ముఖ్యంగా ఏంటంటే దాదాపు సంశయాత్మక ప్రాంతాలు అంటే ఒంటిమిట్ట జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి 4 ప్రాంతాలను సంశయాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ పోలీసు అయితే పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి పటిష్ట బందోబస్తు అయితే చేపట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా విధానాన్ని అయితే చేపట్టారు. అందుకు అనుగుణంగానే పోలీసు పటిష్టమైన భద్రతా చర్యల్లో భాగంగానే ఇవాళ ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మనం చూడొచ్చు ఈ విజువల్స్లో కూడా దాదాపు ఓటింగ్ హక్కు ఉదయం నుంచి కూడా ఒంటిమిట్ట మండల కేంద్రంలో ఇదే విధంగా పబ్లిక్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతూ ఉన్నారు. అంటే జెడ్పీటీసీ ఎన్నికలు అనివార్యమవడంతో ఇవాళ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఇవాళ జరుగుతూ ఉంది. అయితే ఇందుకు భిన్నంగా గతంలో ఉన్న దానికన్నా కూడా గత ఎన్నికల కన్నా కూడా భిన్నంగా ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా అంటే ఒంటిమిట్ట ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఓటింగ్ ప్రక్రియ జరిగినా కూడా ఈ శాతం అంటే ఉదయం 9 గంటలకు ప్రాంతానికే దాదాపు 14.86% ఓటింగ్ పోల్ అయినట్టుగా కూడా అధికారులు అయితే రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్నట్టు ఉప ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ శాతం దాదాపు 5% పెరిగిందని చెప్పి కూడా రిటర్నింగ్ అధికారి అయితే స్పష్టం చేశారు. అంటే ముఖ్యంగా గత విధానాన్ని పరిగణలోకి తీసుకుని ఇక్కడ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఆతృతతో ఉన్నారు. దానిలో భాగంగానే ఉదయం నుంచే కూడా 7 గంటల నుంచే కూడా ప్రజలందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఇదే పరిస్థితి దాదాపు ఒంటిమిట్టలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి అయితే నెలకొనింది. దాదాపు ఒంటిమిట్ట మండల కేంద్రంలో 13 పంచాయతీలకు గాను దాదాపు 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 33 బూతులను ఏర్పాటు చేశారు. ఈ 33 బూతుల్లో కూడా దాదాపు 670 మంది పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అంటే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అందరూ అంటే మహిళలు పురుషులు అందరూ ఓటు హక్కు 18 ఏళ్ళు పైబడిన అందరూ కూడా వచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. అదే కాకుండా ఓటు హక్కు అంటే కొంతమంది ఈ వృద్ధులు అంటే నడవలేని స్థితిలో ఉన్నవారు వాళ్ళకి వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసి వచ్చే వీల్ చైర్ సదుపాయంతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. అలాగే పోలీసులు ముఖ్యంగా ఈ మన ఒంటిమిట్ట ప్రాంతంలో చెప్పాలంటే పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేశారు. అదే గతంలో ఇలాంటి బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా ఏకపక్షంగా వ్యవహరించారు అనే భావన ఇక్కడ ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. ఈసారి అయితే అలాంటిది ఏం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి పోలీసులే ప్రజలకు అవగాహన కల్పించారు. ఆ అవగాహన కల్పించిన కారణంగానే ఇవాళ భారీ ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగానే పకడ్బందీగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఇలాంటి ఇన్సిడెంట్లకు తావు లేకుండా అంటే ఆన్లైన్ సీసీ ఫుటేజ్ వెబ్ సీసీ టెక్నాలజీతో అక్కడ ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతూ ఉంది ఏంటి అనేది పరిగణిస్తూ వెబ్ సీసీ రికార్డింగ్ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగానే అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టి ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అదే కాకుండా పోలీస్ బందోబస్తుతో పాటు ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేశారు. స్పాట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ర్యాపింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఇదివరలో ఉదయం ఉదయం దాదాపు
మాధవరం ప్రాంతంలో మాత్రం చిన్నపాటి ఘర్షణ వాతావరణం అయితే నెలకొనింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఓటుకు ఉదయాన్నే కొంతమంది ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి వారు వచ్చి దొంగ ఓట్లు వేసేదానికి అయితే ప్రయత్నం చేశారు. పోలీసులు అధికారులు అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు దీన్ని గుర్తించి అబ్జెక్షన్ చేయడంతో 14వ బూత్ వద్ద పరిస్థితి అయితే కొంచెం ఉద్రిక్తత దారితీసింది. ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు రంగప్రవేశం చేసి అలాంటి వాటికి తావు లేకుండా చేయాలని చెప్పేసి ఎస్పీ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగానే అన్ని కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఎలాంటి ఈ దొంగ ఓట్లు, ఇలాంటి ఓటింగ్ ప్రక్రియ, ఎలాంటి అవుటర్స్ వచ్చి ఓటేసేదానికి తావు లేకుండా కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సాయిదా. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.